కంటి నిండా కుసుమ వచ్చేది. ఏంటో మనిషి డల్గా అయిపోయి, ఏంటమ్మా ఏమోనన్నయ్య ఇంటి దగ్గర ఉండబోద్దు. రమ వచ్చేది, ఏంటి అన్నయ్య ఇంటి దగ్గర రండి ప్రార్థన చేద్దాం, కాసేపు ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని సిగ్గుపరచకుండా మరలా మన ప్రియులను సజీవులుగా దేవుని సన్నిధానానికి తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. ఎంత గొప్పది ప్రార్థన, ఎంత గొప్పది ప్రార్థన. మన పరిస్థితులు ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ఏలియా ఇదిగో దేవుని మాటను విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు వెళ్ళి లోబడి ఆ కేరేతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఏమయ్యాడంటే మంచి ఆహారము చేత పోషించబడ్డాడు. నాకు 6వ మాట చదువుతుంటే మరలా భయం వేస్తూ ఉంటుంది. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు తాగుతూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. ఎవరిని పోషిస్తాడు దేవుడు? ఆయన మాటకు ఎవరైతే లోబడతారో వాళ్ళ మాంసం చేత తృప్తిపరిచే జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నామండి. ఎవరినైనా మర్చిపోతాడేమో కానీ దేవుడు ఆయన మాటకు లోబడిన వారిని ఎవరినైనా మర్చిపోయాడేమో. అసలు ఎవరిని మరవడు ఆయన, ఎవరిని మరవడు. అలాంటిది ఆయన మాటకు లోబడిన వారిని అస్సలే మరవడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనమందరం ఏమవుదామంటే ఒక ఏలియా వలె దేవునికి మనం లోబడదాం. దేవునికి స్తోత్రం. 2వ మాట చూడండి. ఇదే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. ఇదే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. నాకు కావలసిన మాట వేరొక మాట కానీ 8వ మాట నుండి మీరు చదవండి. 8వ మాట నుండి చదవండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అక్కడనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చేది. చాలు చాలు చాలు. ప్రవక్తలు, దైవజనులు, మన వెనుకటి తరమ వారు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నారండి. మనకేం అలవాటు లేదంటే చెప్పండి, ఎక్కడ ఉండమంటారో అక్కడ ఉండటం మనకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండిపోయారు అంతే. ఒక దగ్గర ఉండిపోమంటే ఉండిపోతారు అంతే. అలా వారు ఉండిపోయారు గనుకనే వారు చరిత్రలో నిలిచిపోయారండి. దేవునికి స్తోత్రం. ఉన్నమన్న చోట ఏమవ్వాలి? మనం ఉండిపోవాలి. దైవజనులు ఉండండి అంటే ఏమవ్వాలి? ఉండిపోవాలి. నేను మంచి మా మ్యారేజ్కి ముందు చాలా ప్రార్థన భారం, ఇదే తృష్ణ, ఇదే కసి. నాతో పాటు 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అసలు మాకు లోకస్తులైన ఫ్రెండ్స్. కిషోర్ నీకేం తెలుసా? అసలు మా జశ్వంత్ గారిలాగా ఇలా క్రాపులు కట్ చేసుకునే వాళ్ళు కానీ, చిరిగిపోయిన బట్టలతో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా అండి అసలు ఎవరైనా గుట్కాలు తినే వాళ్ళతో కానీ అసలు ఎవరితో కూడా నరేష్ అన్న నా పరిచయాలు, మా ఫ్రెండ్షిప్ లేదండి. మా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడంటే ఒక చిన్న ఒకడు ఉండేవాడు, వాడికి ఇంకొకడు ఎవరంటే కిరణ్ అని ఇంకొకడు ఉండేవాడు. మేము ముగ్గురం జంట కవర్లో తిరుగుతాం. తర్వాత కిషోర్ అన్న మా ఫ్రెండ్, పెద్దోడైనా సరే మాతో పాటు ఫ్రెండ్గా ఉన్నాడు. ఇంకంతే, భక్తిలోనే కదా. ఇప్పుడు వేరే విషయాలు మరి ఏం మాట్లాడటం మాకు తెలియదండి అసలు. ఒక యమన దశలో దేవుని పని. వాళ్ళు ఎందుకో మంగళగిరి వెళ్తా ఉన్నారు. నేను అన్నాను, వద్దులే రేపు వెళ్దాంలే అంటే, లేదు నువ్వు ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉండు, మేము నీకు కూడా ఫోన్ చేస్తాం, నువ్వు కూడా వద్దు అని అన్నాం. రేపు వెళ్దాం అనుకున్నాం ముగ్గురం కూడా. లేదు వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు తెలియకుండా వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ రేపు కూడా వెళ్దామని వాళ్ళు ఏదో మొత్తానికి వేస్తారు. తర్వాత నేను ఇంకా ఫోన్ రాలేదు, ఏంటంటే మేము ఆల్రెడీ వెళ్ళిపోయాము అని చెప్పారు. సరే బాధపడ్డాను, అదేంటి కలిసే ఉన్నాం మీ ఇద్దరు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత వాళ్ళ ఫోన్ వస్తూ ఉంది. నేను ఎన్నిసార్లు ఎత్తట్లా, కోపం వచ్చి ఎత్తకపోయినా చేస్తూనే ఉన్నారు.
ఇన్నిసార్లు 10 సార్లు చేస్తున్నారు, ఏంటి ఏమైందని అన్న అంటే ఎవరెవడు మాట్లాడాడు, ఏమండి ఈ ఫోన్ నెంబర్ ఎవరిదో కానీ ఈ ఇద్దరు కుర్రోళ్ళు యాక్సిడెంటే మొత్తం తలా ఒక ఎగిరిపోయి ఉన్నారండి అని. అసలు నాకు యాదన వచ్చేసింది. నీకు గుర్తుందా యాక్సిడెంట్ అయిందా? నూకపేట దగ్గర అల్లాడిపోయానండి. ఎవరికైనా శ్రమ వస్తే అల్లాడిపోని వ్యక్తులు ఉంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే. ఇంకా దేవుని స్తోత్రం. ఏమైపోవాలి చెప్పండి కిషోర్, ఏమైపోవాలి? అది శ్రీనివాసరావు గారు కుట్టిన సమస్యనే కాదండి. అసలు సురేష్ బాబు గారు ఫోన్ మోగుతుంటే, శ్రీనివాసరావు గారు ఫోన్ మోగుతుంటే, ఎలిజబెత్ గారు ఫోన్ మోగుతుంటే, వసంతమ్మ ఫోన్ మోగుతుంటే మా ప్రాణాలు అల్లాడిపోయేవి. నా ఫోన్కి అలవట్లేదని సురేష్ బాబు గారు లక్ష్మణరావు చేస్తుంటే వెంబడి నాకు ఇచ్చేవాడు. కానీ చిన్న సంఘంలో దేవుడు కొంతమంది భారం కలిగిన వ్యక్తులను ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. మనకు బంగారాలు లేకపోవచ్చు, భవంతులు లేకపోవచ్చు, ఆస్తులు అంతస్తు లేకపోవచ్చు, దేవుడిచ్చిన కొంత భారం ఉంది. ఆ భారాన్ని బట్టే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో లేదా ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎక్కడికైతే వెళ్ళమన్నారో అక్కడికి ప్రవక్తలు వెళ్ళిపోయారండి, సేవకులు వెళ్ళిపోయారండి, వాళ్ళు ఉండమన్న చోట ఉన్నారండి. ఈరోజు రే బాబు అక్కడికి వెళ్ళొద్దురా అంటే చెప్పండి, ఆ పని చెయ్యొద్దురా నాయన అంటే చెప్పండి గట్టిగా. మీకు సీరియల్ చూడొద్దంటేనే చూస్తారేంటో. వచ్చేవారం బోర్డు మార్చేస్తా, సీరియల్ కూడా చూడొచ్చు మీరు. ఆ సీరియల్ మీరు చూస్తే ఇంకొక సీరియల్ కూడా మీ ఇంట్లో నుండి వస్తూ ఉంటుంది. అయితే ఆ సీరియల్కి మీ సీరియల్కి తేడా ఏంటంటే, ఆ సీరియల్లో మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, కానీ మీ సీరియల్లో చెప్పు కిషోర్ అన్న నో అడ్వర్టైజ్మెంట్. ఈ సీరియల్ అత్త కోడలు పోట్లాడుకుంటారు. మీ ఇంట్లో నువ్వు మీ కోడలు, నువ్వు మీ అత్త, నువ్వు మీ ఆయన, నువ్వు మీ పిల్లలు పోట్లాడుకుంటా ఉంటుంటారు. ఇది ఒక సీరియల్. ఇది కాకపోతే ఏంటంటే ఆ సీరియల్ కరెంట్ ఆగిపోద్ది. మీ సీరియల్ కరెంట్ పోయిన కొద్ది మరి కొంచెం రేజ్ అయిపోతూ ఉంటారు. ఈ సీరియల్ మీరు చూస్తారు, మీ సీరియల్ ఏమో మీ రోడ్లో వాళ్ళందరూ చూస్తుంటారు. మన కుటుంబం ఏమైపోద్దంటే నవ్వులు పాలు. ఏది చూడొద్దు అంటామో, దేవుడు ఏది చేయొద్దు అంటాడు. ఎప్పుడైనా చూడండి, పిల్లలకి వెళ్తున్నాను జాగ్రత్తగానే ఆ తలుపు తీయొద్దని అనండి పిల్లలకి. అసలు అది ఇలా వెళ్ళంగానే ఎందుకు తీయొద్దు అందా అని చెప్పి ముందు తీసి తర్వాత వేస్తే అక్కడ ఏమీ లేకపోతే అందుకైనా మా అమ్మ. మీరు ఇంట్లో పిల్లలు చెప్పండి, వెళ్తున్నాను కానీ జాగ్రత్త, ఆ గిన్నె మీద మూత పెట్టాను తీయొద్దని అనండి. అసలు వెంటనే అసలు వాళ్ళ ఎమ్మడి వాళ్ళ మైండ్ ఏం చెప్పిద్దంటే అర్జెంటుగా తీసి చూసేయాలని చెప్పాను. మనిషి ఎప్పుడు కూడా బలహీనుడండి. కానీ ఇక్కడ ప్రియ స్నేహితులారా, మనం వాక్యాన్ని చూసినట్టయితే వాక్యము సెలవిస్తుంది 8వ మాటలు, అంతటా యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగొస్తారు, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతి ఊరికి పోయి అచ్చటే ఉండుము, నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఎవరికండి? ఫస్ట్ ఎవరికి చెప్పాడు? నేను కాకోలానికి ఆజ్ఞాపించాను. నాకు అర్థం కావట్లేదండి. దేవుడు ఎప్పుడు సాధ్యమైన వ్యక్తుల దగ్గరికి పంపించడు, అసాధ్యమైన వ్యక్తుల దగ్గర నేను ఉంచుతాడు. ఎందుకంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక. దేవునికి స్తోత్రం. వాళ్ళకి సందేహాలు వాళ్ళకి ఏమి రాలేదు? సందేహాలు రాలేదండి. ఆయన గొప్పవాడని, ఆయన పరిస్థితులను మార్చగలడని, ఆయన అద్భుతాలు చేయగలడని, ఆయన పోషించగలడని వారి అంతరంగ హృదయాల్లో ఎంత బలముగా విశ్వాసం నాటుకుపోయిందో చూడండి. నాకు తెలిసిన ఒక మాస్టర్ గారు ఉన్నాడు. చిన్నపిల్లోడు వాళ్ళ అబ్బాయి ఏసన్ గారి దగ్గర తీసుకెళ్ళి పేరు పెట్టమంటే ఆయన అన్నాడంటే జేమ్స్ అన్నాడంటే, అంటే యాకోబు అంటే వీడికి అమ్మడే రెఫరెన్స్ కూర్చుంది. యాకోబు అంటే మోసగాడు కదా, అమ్మో మా అబ్బాయి మోసగాడు అయిపోతాడేమని. అసలు చూడండి మైండ్ సెట్. సాగు కూడా ఒక నోటి మాటతో పెట్టాడు యాకోబు అని. యాకోబు అంటే మనోడికి మోసగాడిగానే తెలుసు, కానీ యాకోబు అంటే ఎబ్బేకు రేవు దగ్గర పెనుగులాడగలి ప్రార్థనా యోధుడిగా కనబడలా అనగానే అసలు తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ అయ్యగారు యాకోబు అంటే అన్నాడండి. వీడికి ఏదో డౌట్ వచ్చిందని వ్యవసాయ గారు జేమ్స్ చక్రవర్తి అన్నాడంట.
ఇప్పుడు యాకోబు ఏమయ్యాడు? చక్రవర్తి. అసలు ప్రశ్న ఎప్పుడు కూడా అసలు నాకు అర్థం కాదండి. దేవుడి సేవకుడు ఏ పేరు పెట్టినా అది ఆశీర్వాదమే. ఎవరిని అడిగి పెడతాడు? ప్రభువుని అడిగి. నిన్న ఎంగేజ్మెంట్కి వెళ్ళా, వాళ్ళు ఏదో మ్యారేజ్ పెట్టుకోవాలంటే చెప్పాను, కంగారు పడబాకండి, ప్రార్థన చేసే పెడదాం, నేను ప్రార్థన చేసి చెప్తాను, వచ్చి మ్యారేజ్ చేస్తానని. అంటే ప్రార్థన ఎవరిని అడిగి చేయాలి? కొంతమంది లేడీకి లేచింది వెళ్ళాలంటే వెళ్ళి కొనేసుకుంటారండి, వెళ్ళి తెచ్చేసుకుంటారు. అది ఫ్రిడ్జ్ కావచ్చు, అది వాషింగ్ మిషన్ కావచ్చు. మనం ఏం చేయాలంటే కొంతకాలము ప్రార్థించి ప్రభువుని అడిగి, అయ్యా మరి ఒక వాషింగ్ మిషన్ కొనాలనుకుంటున్నాం, ఒక ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి ఏదో కొనాలనుకుంటున్నాం, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేసి ఎప్పుడు కొనమంటే అప్పుడు కొంటామని చెప్తే అది మనకేంటో చెప్పనా? ఆశ. మనకు అలా కాదు కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, చెప్పండి, డబ్బులు ఉన్నాయి, ఇప్పుడే కొనియాలి. కొంతమందికి కొనేసే వరకు నిద్ర పట్టదు, రిపేర్ అయ్యేంత వరకు నిద్ర పట్టదు, మళ్ళీ అది పాడైపోయేంత వరకు నిద్ర, మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని బట్టలు ఉతికేంత వరకు నిద్ర పట్టదు. దేవునికి స్తోత్రం. మహిమ అవుతుంది ఏమమ్మా? నిజం చెప్పానా అబద్ధం చెప్పానా? ఇది నిజం కాదు, దాని అప్ప పచ్చి నిజం. కిషోరని చూడు, కొంతమందిని అసలు ఏంటో వెళ్ళిపోవాలి. కొంతమందికి ఇల్లు కంటే బజార్ అంటే ఇష్టం అండి. వాళ్ళకి అర్జెంటుగా బజార్కి వెళ్ళిపోవాలి, అర్జెంటుగా బజార్ కొనియాలి, ఇప్పుడే కట్టేయాలి, ఇప్పుడే చేసేయాలి. అలాంటి వాళ్ళు ఎక్కడ కనిపెట్టలేరంటే దేవుని పాదాల దగ్గర వారు కనిపెట్టలేరండి. మన కారు డొక్కు అయిపోయింది అప్పుడే 40,000కి. దాన్ని ఇంకొక 5-6 సంవత్సరాలు తిరిగితే మొత్తం 8 టైర్లకి ఆ టైర్లు హైవేలోనే ఊడిపోతాయి. ఎందుకంటే మనం వెళ్ళే రోడ్లు ఏంటి, నిన్న కుసుమ రమా చూశారు. అంతకన్నా దారుణమైన ట్రాక్టర్లు తిరిగే రోడ్లోకి నేను వెళ్తాను. నేను డేట్లు ఇచ్చిన ఎన్ని కూడా నేషనల్ హైవే పక్కన నేను ఎక్కడ డేట్స్ ఇవ్వలేదండి, ఇవ్వలేదు. శ్యాము భవిష్యత్తు కాలంలో కూడా మేము వెళ్తుంటే మాకు ఏం తగులుతుంటుందంటే ఆ కింద డూమికి కింద రోడ్లు తగులుతుంటాయి. ఎన్ని మీటింగ్స్కి వచ్చావు నాన్న, మనం వెళ్ళే మీటింగ్స్ కానీ ఏమైనా రోడ్లు బాగుంటాయా? శ్యామ్ అడుగుతుంటాడు, అన్నయ్య ఈ రోడ్లు ఎలా వస్తారన్నయ్య? కారులో వస్తాం, కారు కూడా పారైపోతే కాలు మీద వస్తాం అంతే. ఎన్నిసార్లు అడుగుతుంటాడు. మనం సర్వీసింగ్ పెట్టంగానే షోరూమ్ ఒకటే చెప్తాడు, ఈ వెహికల్ మీరు మరీ దారుణంగా వాడతామండి. ఏమన్నా అభిషేక్ గడి కోసం పెళ్లి సంబంధాలకు వెళ్తున్నామా, జస్వంత్ గడికి పెళ్లి సంబంధాల కోసం వెళ్తున్నామా? ఏమన్నా మనం అంత దీనిగా వాడుకోవడానికి ఎవరి కోసం వాడుతున్నాం? నరేష్ అన్న, అసలు మన కారు మీద ఉంది, ఖర్చు పెడదాం. తేజ కంటే ఆపరేషన్ చేయించడానికి వెళ్తే మా బండి వెనక ఒకడు పడ్డాడు కారు వెనక. ఏంట్రా సామె, ఈడు మా కారు వెనక మేము ఇటు తిప్పుతున్నాడు, ఇటు తిప్పుతాడు. వీడికి ఏమైంది, సైడ్ ఇస్తే సైడ్ మా సైడ్ కావాలి, ఇది ఏంటి అని అడుగుతున్నాడు. ఎవరిని దొంపదాక ఏది ఖర్చు పెడదాం, ఖర్చు అయిపోతాను. దేవుని స్తోత్రం. అందరు అనుకుంటారు ఆ మాట వింటే మనం కోటేశ్వరులు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు మనం ధీరుభాయ్ అంబానీ కంటే పెద్ద డబ్బు ఉందని. డబ్బు కాదు, గొప్ప దర్శనం ఉందని. దేవునికి స్తోత్రం. డబ్బు కాదండి. నేను అందుకే ఒక స్టేటస్లో ఒక మాట పెట్టాను, ధనము కంటే దర్శనం గొప్పది. డబ్బు అందరి దగ్గర ఉందండి. మొన్న డబ్బు ఎవరిని కూడా ఆ ఉపద్రవం నుండి కాపాడలే. ప్రజలు మంచినీళ్ళు తాగడానికి ఏమండి హెలికాప్టర్ల మీద నుండి హెలికాప్టర్ వస్తే దాహమని అరిచిన వారు ఎంతమంది? షబీనా రాత్రి చెప్తుంది, అన్నయ్య ప్రతి మెతుకు తింటున్నప్పుడు కృతజ్ఞతతో మీరు గుర్తొస్తుంది. అదేంటమ్మా? ఎందుకంటే సడన్గా వాళ్ళకి ఆ ఏరియాకి 6:30కే వాటర్ వచ్చేస్తుందంట. ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియక పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోతే ఏమీ లేవండి, కురుకురు ప్యాకెట్లు, పెద్ద ప్యాకెట్ వచ్చి ఒక కవర్ ఉందంట. ఆ కవర్తో మనవరాలని దాసిందంట. ఒకవైపు వర్షం, ఒకవైపు గాలి, ఎండ. ఎంత భయంకరమైన పరిస్థితి. చుట్టూ నీరే, చుట్టూ శవాలే, చుట్టూ పాములే, కానీ కాస్త గొంతు దాహం తెచ్చడానికి ఏం లేదు చెప్పండి, నీరు లేదు. దేవునికి స్తోత్రం. గత ఆదివారమైనా సురేష్ బాబు గారి ఇంటికి వెళ్ళాం అన్న, నరేష్ అన్న. అసలు వెళ్దామంటే వెళ్దాం. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల హృదయంలో ఒక ఆందోళన. బాంబే కాలు వెళ్ళాం, అసలు అక్కడంతా చూస్తే పరిస్థితులు వేరుగా ఉన్నాయి. తర్వాత సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. ఏంటంటే ఆ రోడ్డు అంతా చూస్తే మా మనసు వేగరైపోయింది. మేము వెళ్ళేసరికి సురేష్ బాబు గారు లేరు. ఎక్కడికి వెళ్ళారు? నీరుకి వెళ్ళారు. ఏదో 2 క్యాన్లు తీసుకొచ్చాడు మా ముందు. ఇక ఎంబడే మన సైన్యాన్ని దింపాం. దేవునికి స్తోత్రం. ఇంకో పాస్టర్ గారు అయితే వ్యాన్ పాడైద్దిగా, పెట్రోల్ అయిపోద్దిగా, మళ్ళీ ఎందుకులే.
ఏమీ ఆలోచించాలి. సంఘం యొక్క క్షేమాన్ని కోరుకునే సేవకుడు ఎక్కడ ఉంటాడో అలాంటి సేవకుడి దగ్గర మనం ఉండుట మనకెంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియ స్నేహితులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి దగ్గరకు పంపించాడండి? ఒక కాకోలం చేత ఆహారం పంపిస్తున్నాడు. రెండవది అన్నాడు విధవరాల దగ్గరికి వెళ్ళు. అసలు ఆమెకే ఎవరు లేరు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను బలవంతుల దగ్గర పంపిస్తానండు, బలహీనుల దగ్గరికి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్న మేము ఎంగేజ్మెంట్కి వెళ్ళాము. మమ్మల్ని మర్చిపోయారు, ఏమైనా గదిలో పెట్టారు వాళ్ళు. మీరు మర్చిపోయారు ఏమైనా భవానీని పంపించా. భవానీ ఎవరు హెల్ప్ చేయలేమని అడుగు అంటే, ఎందుకంటే మనం ఒకళ్ళు ఉన్నాను గుర్తుంటుంది అలాగే. మళ్ళీ మనం విజయవాడ వెళ్ళాను కదా, చాలా మీటింగ్స్ నేను వెళ్తా కదా, గదిలో పెట్టేస్తాడు నన్ను వాక్యం అయిపోయిన తర్వాత. ఎవడు రాడు అసలు. నాకు ఎమ్మడే ఫోన్ చేసి నేనే చెప్తుంటే, బాబు నేనేమైనా ఉపయోగపడాలి. అప్పుడు వాళ్ళకైనా అయ్యారు వస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి అక్కడే కదా. నేను రాత్రి 12 గంటలకు బయలుదేరితే తెల్లవారుజాము 3-4 గంటలకు వస్తాను. ఎన్నో ప్రయాణాలు దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఎప్పుడే భవానీని పంపించా. భవానీ అనుకుంటుంది, దొడ్డ మార్గడ అక్కడ మందిరంలో భోజనం పెట్టమని అంటే న్యాయం, ఇక్కడ నేను ఆల ఫంక్షన్ అని అనుకుంటుంది. కానీ నాకు తెలుసు కదా దాని పరమార్థం ఏంటది. వెళ్తే మనం ఒకరు ఉన్నాము అన్నది అనగానే భవానీ వచ్చి ఇలా మూతి పెట్టుకుని, ఏమీ అవసరం లేదండి పాస్టర్ గారు అని. వెరీ గుడ్. అసలు మనం ఉన్నామని ఎమ్మడే దోతలు వచ్చాయి లోపలికి భోజనం చేసుకొని. అసలు లేదండి, మీకు తెలియదండి, దైవజనుడిగా లోపల ఎంత అలజడి ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళు ఏసీ రూమ్ ఇచ్చారు, ప్రశాంతంగా నేను పడుకోవచ్చు. మీ కుటుంబాలు ఉన్నాయి కదా ఇప్పుడు. కనుక భవానీ వచ్చి, నేను ఏమీ అవసరం లేదని పాస్టర్ గారు అనగానే, అమ్మాయి మనం ఒకరు ఉన్నాను తెలియగానే 10 నిమిషాలు దోతలు కంచాలు చేసుకుని పాస్టర్ గారు హ్యాండ్ వాష్ చేసుకుని అన్నారు. ఆ ప్రభు నీకు వందనాలు అనుకున్నాం. ఎన్నో మజిలీలు దాటి వచ్చి ఉంటాయి మీ పరిచర్యలో. దేవునికి స్తోత్రం. నేను నా సంఘం, నేను మా ఆవిడ అనుకునేవాడికి ఈ బాధలు ఏమి ఉండవండి. సమాజానికి మనం ఉపయోగపడాలనుకునే ప్రతి దైవజనుడు అనేక సార్లు నలిగిపోతూ ఉంటాడు. విధవరాల దగ్గరికి పంపించాడు. ఆమె దిక్కులేనిదై, ఆమె జీవిత భాగస్వామి లేనిదై, కానీ ఆమె దగ్గరికే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ప్రియ స్నేహితులారా, ఏమిటి విధవరాలని దేవుడు ఏం చేస్తాడు? పోషిస్తాడు. మహిమ పోషిస్తున్నాడా? గట్టిగా చెప్పమ్మా. దేవుని చేత పోషించబడుతున్న వాళ్ళు ఎవరో నీరసంగా చెప్పాకండి. పోషిస్తున్నాడా? నీ భర్త ఉన్న దానికంటే ఎక్కువగా పోషిస్తాడు. అమ్మ కుసుమ, దేవుడు పోషిస్తున్నాడా? లలితాంబ, ఆయన ఎలా పోయాడు కానీ నాకు తెలియదు కానీ పాపం ఆర్టిస్ట్ స్ట్రోక్ వచ్చిందా లేదా నేను ఒంట్లో బాగోక ఆయనకి, మీ ఆయన గారు మొత్తానికి ఆయన కూడా అదృష్టవంతుడే దేవుని కృప బట్టి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంతకాలం ఉన్నా ఉపయోగమేమి? దేవుడు నిన్ను పోషిస్తున్నాడా లేదా? చెప్పు. దేవుని స్తోత్రం. అమ్మ సరోజనమ్మ, నిన్ను దేవుడు పోషిస్తున్నాడా? ఆ అమ్మ నిన్ను పోషిస్తున్నాడు దేవుడు. అసలు మా అమ్మకైతే ఏ కొదువ లేదు, ఎందుకంటే ఒక మంచి ప్రార్థన పర్రారు. దేవుని స్తోత్రం. కిషోర్ అన్న, అమ్మను కూడా దేవుడు పోషిస్తున్నాడా లేదా? లేలాంటి అమ్మను మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఇంకా ఎవరైనా జీవిత భాగస్వామిని కోల్పోయిన స్త్రీలు ఎవరైనా ఉంటే చెప్పండి అసలు. రైట్, దేవుడు. పద్మ గారు, ఇది 2 చెప్పండి, మిమ్మల్ని కూడా దేవుడు పోషిస్తున్నాడా లేదా? మరి చెప్పరే. అమ్మ, దేవుడు పోషిస్తాడు. విధవరాలి పక్షాన ఫైట్ చేసే దేవుడు అంటండి, వ్యాజ్యం ఆడతాడండి. చాలా జాగ్రత్త. ఏ మత గ్రంథాలలో, అన్ని మత గ్రంథాల్లో విధవరాలను తీసి పక్కన పెడితే బైబిల్ ఏం చేస్తుందంటే విధవరాలని హైలైట్ చేస్తుంది. దేవుని స్తోత్రం. నిజమేనా కాదు? అన్ని మత గ్రంథాల్లో విధవరాల్ని నువ్వు ఎందుకు పనికిరాని దానివని, నువ్వు యోగ్యురాలు కాదని పక్కన పెడితే బైబిల్ ఏం చేస్తుందంటే నువ్వు నాకు కావాలని విధవరాల పక్షాన నేను వ్యాజ్యం ఆడతానని దేవుడు చెప్పాడు. చెప్పడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఏలియాని పుణ్యస్త్రీ దగ్గరికి పంపించలా, నిషేధించబడిన విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎల్లో ఆమె నేను ఆజ్ఞాపిస్తాను నిన్ను పోషించడానికి. అందుకే నేను కుసుమ రమాలతో అన్న, అమ్మ ఈ దేవుడు లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళము. ఈ జీవం కలిగిన దేవుడిని లేకపోతే నిన్న కూడా మనం కూడా ఈ కృష్ణలంకలో ఊరేగింపులకి, వాంగ్బే కాలనీలో ఊరేగింపుకి, అక్కడ ఊరేగింపుకి ఇక్కడ మనం కూడా రిబ్బన్ కట్టుకుని, ప్రియాంక ఒక రిబ్బన్, మనం ఒక రిబ్బన్, కుసుమ ఒక రిబ్బన్, వీళ్ళందరూ రిబ్బన్లు కట్టుకుని గులాములు చల్లుకొని ఏమవ్వాలి? రాజ్యం గారు, మీరు చిట్నారులో జరుగుతున్న రాజ్యం గారు కూడా అడ్డంగా రిబ్బన్ కట్టుకుని ఇలా 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 డీజేల ముందు
నిజమండి. ఎవరిని తెలుసుకోకపోతే ఇప్పుడు మగవాళ్ళు డ్యాన్సులు వేసే ఓపిక లేవు. రామగారు అయిపోయింది. సురేష్ బాబు గారు నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను? లేదు, ఆడోలే ఇప్పుడు అంతా ఆడో. కాలం మారింది. ఒకప్పుడు మగవాడు వేస్తుంటే నీకు ఏటైంది అలాగే ఎగురుతాను అని అనేవాళ్ళు ఆడోళ్ళు. ఇప్పుడు రివర్స్. ఎవరికి ఎంతున్నారు? ఆడోళ్ళు వేస్తున్నారు. కుర్రోళ్ళు, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. వరుణ్ బజాజ్ జోడే నేను అక్కడ ఎన్టీఆర్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ట్రాఫిక్ జామ్. మగవారు అందరూ కుర్రోళ్ళు బాబా. వాళ్ళకి ఏం లేవు. ఆడోలే రివ్వులు కట్టుకుని ఇలా 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 ఇలా. నిజం కాదంటారా? హృదయం యాదనం కలగట్లా? హృదయం పగిలిపోవట్లా? ఇటు వెళ్ళిపోతుందండి దేశం. ప్రజలు చదువుతున్నారు, సంస్కారం ఇటు వెళ్ళిపోతుందండి. దేవుడు జీవం కలిగిన దేవుడు. మనల్ని ఆకర్షించుకొని మనం ఆయన సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఆరాధన చేయడానికి దేవుడు మనల్ని ఈలవేసి సమకూర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరికి దగ్గర అన్నాడు? అంతటా యెహోవా వాక్కు అతనికి ఎలాగ సెలవు, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి, అసలు మనల్ని వెళ్ళమంటే ఏం చెప్తాం? బాబా ఆమె దగ్గర ఏముంటుంది? అప్పటికి అయిపోయి ఉంటుంది. ఎవరు లేరు, భర్త కూడా లేడు. కానీ వాళ్ళు అలాగే తెలియదండి. ఎక్కడికి వెళ్ళమంటే దేవుని మాటకి అక్కడికి వెళ్ళి లోబడిపోయారు. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యము సెలవిస్తుంది. అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచునుడు చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు ఇమ్మని వేడుకునేను. ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా యొద్దను ఉన్నవి కానీ అప్పం ఒకటేనూ లేదని. లేదు, మేము చావక ముందు నా ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డలకు సిద్ధము చేసుకున్నానని కొన్ని పుల్లలు ఏరుకున్నట్టుకై వచ్చితాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడకము, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకున్నాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. దేవుని సేవకుడు వాగ్దానం చేస్తున్నాడు. నాకు అనిపిస్తుంది ఇక్కడ ఇద్దరు లోబడ్డారు. ఒకటి ఏలియా లోబడ్డాడు, రెండవది సారేపతు గ్రామానికి చెందిన. అంటే కొంతమంది పేర్లు చూడండి. ఒక దగ్గర గనురాలైన స్త్రీ, ఈమెను బట్టి దేనికి పేరు వచ్చిందంటే ఆ సారేపతు అనే గ్రామానికి, ఊరికి పేరు వచ్చింది. ప్రియ స్నేహితులారా, చూడండి ఇక్కడ దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడంటే 14వ మాటలో వాగ్దానం చేస్తున్నాడు. భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిన యెహోవా సెలవిచ్చుచున్నాడు నన్ను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చారండి. వాక్యం సెలవిస్తుంది 16వ మాట, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నేనే అయిపోలేదు. దేవునికి స్తోత్రం. ఏమండి, చెప్పినట్టుగా చేస్తే మా అన్నయ్య ఉండేవాడు. మా అన్నయ్య మేమిద్దరం షాప్ పెట్టినాక అనేవాడు, అరే మన ఇద్దరం కష్టపడుతున్నాం కదా, ఇద్దరు దశమ భాగం ఒకటే అనేవాడు. నేను ఎప్పుడు కూడా చెప్తాను, లేదన్నయ్య నా దశమ భాగం నాది. మా అన్నయ్య ఏం చేసేవాడంటే, మా అన్నయ్య కూడా తీసి ఒక 5,000 అవ్వగానే మళ్ళీ ఒక 3,000 తీసేవాడు దేనికి వాడడానికి. మళ్ళీ కలిపేద్దాం అనుకునేవాడు. ఏం చేసేవాడు చెప్పండి? కలిపేద్దాం అనుకునేవాడు. ఎప్పుడు ఏ డబ్బు లేనైనా తీస్తే కలపగలము కానీ చెప్పండి, కలపలేము, అభివృద్ధి చెందలేము. ఇప్పటికీ ఏంటి, నాకు అసలు ఏ సంపాదన ఉన్నాయి లేకపోతే నాకు ఎంత సెలవు వస్తే అంత సంతోషం. ఎందుకంటే ఎక్కువ ప్రార్థన చేసుకుంటా. దేవునికి స్తోత్రం.
ఎవరికైనా సెలవు వస్తే బాధ ఏమో, కానీ నాకేంటంటే ఏదో ఒక పని చేస్తా, నా ప్రభు పని చేస్తాను, నాకు ఆశ్చర్యం. నేను వెళ్ళామండి, వాళ్ళు ఎంత ఇస్తారు చిన్న కానుక, మన కారుకి పెట్రోలు, మెయింటెనెన్స్, తర్వాత టోల్ గేట్లు, గీల్ గేట్లు ఎన్ని అవనండి. నాకు ఎంత సంతోషం అంటే మళ్ళీ ఇంకా టూర్లోనే ఇక నాకు 2 పిల్లల్లాగా రమ, కుసుమ, ఇంకా మరి చిన్నపిల్లలాగా ఏమీ తిన్న భవానీ కూడా దేవుడు ఇచ్చాడు. బొప్పాయి మొక్క తిన్నంటే తిన్నా అంటది, మంచిదా కాదా? ఈసారి పానీపూర్లు చేసి తీసుకురండి అమ్మా ఆ కారులోకి, మేడం గారికి పానీపూర్లు ఇద్దాం. అది దాంట్లో అయితే చెత్త, చెదారం, అడ్డమైన కంపు అన్నీ ఉంటాయి కదా. బొప్పాయికాయలు అన్నీ ఉంటాయి, అవి ఉండవుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సొమ్మును మనం తీసి దేనికైనా వాడితే మళ్ళీ కలపలేము, మనం అభివృద్ధి చెందాలి. ఎప్పుడు తీయకూడదండి, ఎప్పుడు కూడా ప్రభుత్వం. ప్రియ స్నేహితులారా, ఆమె ఏం చేసిందంటే, అయ్యా మేము చనిపోకముందు మా దగ్గర ఉన్న ఈ చిన్నయే ఈ అప్పములు చేసుకుని నేను నా పిల్లలకు సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకు వచ్చేదనంటే, అప్పుడు ఏలి అంటాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. సారేపతు విధవరాలు కూడా ఏం చేస్తుందంటే, ప్రవక్త అయిన ఏలియా మాటకి లోబడాలి. దేవుడు సేవకుల మాటకు లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. లోబడితే మన జీవితంలో పిండి తక్కువ కాదండి. మాచర్ల వెంకటేశ్వరరావు గారిని ఆయన సేవ చేయడానికి వెళ్ళాడు. ఆయన ఒక 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు. దేవుడు చెప్పాడంట, నువ్వు 40 దినాలు ఉపవాసం ఉన్నంటే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. తర్వాత దేవుడు ఆ ఉపవాస దినాలు అన్నాడంట, నీకు ఏది కూడా నువ్వు ఎవరిని అడగొద్దు, నీకు తగిన సమయంలో నేను ఇస్తాను అన్నాడంట. దేవునికి స్తోత్రం. 5 కేజీల గ్యాస్ బండ అది పెట్టుకొని ఏదో వంట చేసుకుంటున్నారు భార్యాభర్తలు. 5 కేజీల గ్యాస్ బండ ఎన్ని నెలలు వస్తుందమ్మా? 3 నెలలు వచ్చిందండి. దేవుని స్తోత్రం. మళ్ళీ అంతట్లో చుట్టాలు వచ్చేవాళ్ళంటే, ఎవరో సేవకులు వచ్చేవాళ్ళంటే ఆ ఇంటికి. భయపడలేదండి. దేవుడు అన్నాడు, నువ్వు ఎవరిని ఏది అడగొద్దు, నీకు కావలసిన సమృద్ధిగా. ఈ విషయం చెప్తే కొంతమంది సేవకులు వెళ్ళి చూశారంటే, ఏదైనా భూమి నుండి ఆ గ్యాస్ బండకి ఏదైనా కలెక్షన్, భూమిలో నుండి లేదు, ఎవరితో కలెక్షన్ ఉంది? ప్రభువుతో కలెక్షన్. ఎన్ని ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో కూడా చూడండి. మీరు గుప్పిలి బియ్యం తీసుకొస్తున్నారు కదా, మీరు ఎంత వండినా, మీరు ఎంత తిన్నా, మీ బంధువులు ఎంత వచ్చి తిన్నా, అందులో బియ్యం ఏమవ్వచ్చు చెప్పండి? మీ ఇంట్లో బియ్యం మాత్రం అవ్వ. కొంతమంది ఇళ్ళలో తినకుండానే అయిపోతుంటాయి. అలా అంటుంటారు, ఏంటి మొన్న వేయించారు, ఎన్ని కేజీలు? ఆ టైంకి ఎవరు వస్తారు చెప్పండి? బంధువులు వచ్చి తినేస్తారు. బంధువులు వచ్చి తినటం కంటే నీ ఇంటికి 10 మంది ఆత్మీయులు వచ్చి తినటం నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ స్నేహితులారా, ఆమెతో చెప్తున్నాడు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నువ్వు భయపడవద్దు, నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు చెప్పినట్లు చేయమంటే ఆమె అందులో నాకు ఒక చిన్న అప్పాన్ని మొదట చేసుకుని నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డలకు అప్పములు. మొదటిగా నా యొద్దకు తండి. ఎవరి దగ్గర తేవాలి? మొదటిగా ప్రభు దగ్గరికి తీసుకురావాలి, ప్రభు మందిరంలోకి తీసుకురావాలి. తర్వాత అప్పాలు మీకోసం చేసుకోండి. బియ్యం బస్తా కొన్నాము, మొదటిగా ప్రార్థన చేసి ఏం చేయాలంటే, మొదటిగా దేవునికి తీయాలి. దేవుడు రాబడి ఇచ్చాడు, మొదటిగా ఎవరికి తీయాలి చెప్పండి? నువ్వు దేవునికి తీస్తే నువ్వు ఇక హాస్పిటల్కి తీయవు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి తీస్తే ఇక మందులకు తీయవు. దేవుడు ఉచితంగా స్వస్థపరుస్తాడు. నాకు మొన్న ఈ ప్రాబ్లం వచ్చింది, డిస్క్ ప్రాబ్లం వచ్చింది, L4 L3. అసలు అడుగు తీసి అడుగులేపాను. అసలు విజయవాడలో ఎవరైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారా? అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్గా రాస్తాడు కానీ డిస్కౌంట్ కూడా రాయమని రాస్తాడా? డాక్టర్ దగ్గరికి, సార్ నేను భరించలేకపోతున్నాను. ఏం లేదు సార్, ఎక్స్రే ఎక్కువ రేట్ అని అదే స్కానింగ్ ఎక్కువ రేట్ అని ఆలోచిస్తున్నాను. డాక్టర్ గారని ఆఖరికి దాని మీద ఏం రాశాడంటే, అసలు ఎంత డిస్కౌంట్ ఇవ్వగలిగితే అంత డిస్కౌంట్ ఇవ్వండి ఈయనకని చెప్పి రాశాడు. ఏబీసీ స్కానింగ్కి వెళ్తే ఆయన చూసి, మీరు డాక్టర్కి ఏమవుతారంటే, నేను పాస్టర్ గారిని. అది కాదు, మీరు డాక్టర్ గారికి ఏమవుతారు? నేను పాస్టర్ గారిని. అంతేగాని నాకు తెలుసు అండి, ఫ్రెండ్ అండి, బొండ్ అండి కాదు. నేను ఎవరిని? సార్ మామూలుగా అయితే ఇది 8,000 సార్, దీన్ని 5,000 కట్టండి చాలా. వెళ్ళిన తర్వాత రిపోర్ట్ చూసి మందులు, అమ్మాయిరా L4 దానికి ఏదో ఆ పేరు ఈ పేరు చెప్పి ట్యాబ్లెట్లు అన్నీ ఫ్రీగా. ఎవరండి? ఫీజు లేకుండా
మందులకు డబ్బులు లేకుండా, దేవునికి స్తోత్రం, జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెడితే ఒకవేళ ఏదైనా శ్రమ వచ్చినా ఆ శ్రమలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. శ్రమ వస్తుంది, శ్రమలు రాకుండా దశమ భాగం తీసినోడికి కష్టం వస్తుంది. కానీ ఈ కష్టంలో దేవునికి సొమ్ము ఇచ్చినోడు ఏమవుడంటే నష్టపోడండి, నష్టపోడు. కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో నాకు ఒక చిన్న మొదట అప్పమును నా ఎద్దుకు తీసుకుని రమ్ము, తర్వాత నీకు నేను ఇవ్వడానికి అప్పములు చేసుకో. ఈరోజు మనం అలాగే అలా చేయం. మొదట మనం తినేస్తాం. మొదట అప్ప ఎవరు సాధ్యగాడు వచ్చి అమ్మ నాకు ఇచ్చేయముందు అప్పమ్మా అంటాడు. మనం ఏం చేయం చెప్పండి? మొదట మనం తినేస్తాం. అందుకే మన జీవితాల్లో సారేపతు విధవరాలు జీవితంలో జరిగిన కార్యాలు జరగకపోవడం గల కారణం ఏంటంటే మొదట మనం తీసుకుంటున్నాం. మొదట మనకు కాదు, మొదట ఎవరికి ఇవ్వాలమ్మా? మొదట దేవుని. అన్ని విషయాల్లో మొదట దేవునికి. ఉదయం లేవంగానే దేవునికి సమయం ఇవ్వాలి, లేవంగానే ఫోన్ చూడటం కాదు, లేవంగానే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయి, దేవుని ముఖం చూడు. దేవుని ముఖం చూడమంటే మళ్ళీ మీరు అందరూ కూడా యేసుప్రభు ఫోటోలు పెట్టుకుని అన్నయ్య చెప్పాడు కదా అని చెప్పి మీ అందరిలో ఫోటోలు చూసుకుని పొద్దున్నే కానీ ఇలాగ మళ్ళీ ఇది అనబాకండి, ముద్దులు పెట్టబాకండి. దేవుని ముఖం చూడడం అంటే మోకరిల్లి ప్రభు వైపు చూడటం. మొదటి ప్రభువే, తర్వాత నీ కుటుంబం. నాకు కూడా అండి మొదటి నాకు సంఘమే. నాకు మొదటిగా నా ప్రభు, తర్వాత నా సంఘం, తర్వాత ఆప్షన్ ఏంటంటే నా కుటుంబం. చాలామంది సేవకులు కలగ కాదు. మొదట ఏంటి చెప్పండి? మొదట ఎవరు చెప్పండి? చివరిది ముందుకు పెట్టుకుంటారు. మన స్తుతి నైవేద్యం కూడా ఆయన అదే అంటున్నాడు. మొదట నేను పట్టించుకోను, మొదట నా కుటుంబం. నో, మొదట నా ప్రభు, తర్వాత ప్రభు నాకు ఇచ్చిన సంఘం, తర్వాత ఫైనల్ లాస్ట్ ఎవరున్నారంటే నా కుటుంబం. నువ్వు కుటుంబాన్ని ముందు పెట్టుకోవద్దు. కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే వెనక్కి వెళ్ళిపోద్ది. డీజేఎస్ దినకరన్ గారి కుమార్తె యాక్సిడెంట్లో చనిపోయింది. కొన్ని సంవత్సరాలు డీజేఎస్ దినకరన్ గారు ఏడుస్తూ ఉన్నాడు. ఒకరోజు దినకరన్ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దినకరన్ చెప్పండి, నువ్వు ఏంజల్ని బాగా ప్రేమించావు. కొన్ని సమయాల్లో నువ్వు ఎక్కడికైనా తొందరగా రావాలంటే ఎవరిని చూడడానికి వచ్చేవాడు అంటే నీ కూతుర్ని, ఆ ప్రేమ నా మీద మళ్ళించడానికి నీ కూతురు నేను తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో ఆ ప్రేమించిన దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన యొద్ద నుండి దూరం చేయడానికి దాన్ని ఏం చేస్తాడంటే తీసేస్తాడు. కొంతమంది ఉద్యోగం, వ్యాపారం. సురేష్ బాబు గారిలో జీవితంలోనే ఆ యొక్క ఇన్సిడెంట్ అనేది జరగకపోతే ఈరోజు సురేష్ బాబు గారు అక్కడ కూర్చొని దేవుని వాక్యం వినేవాడు. కానీ ఏంటో స్టాఫ్ అది సరుకు లోడ్ వచ్చింది, లోడ్ దించాలి, అటు పంపించాలి, ఇటు పంపించాలి. అసలు నిజమే కదా? హడావిడి. నాకిందని ఆవిడ ఫోన్ చేశాడు, షాప్ ఉందని. అప్పుడే ఇంక ట్యాబ్లెట్ వేసా బీపీది. లేకపోతే అసలు వేరేగా ఉండేది. అసలు ప్రభుని కనికరవాడిగా, ప్రభు కనికరంగా సమాధానం చెప్పాలి. లేకపోతే అసలు ఆదివారం ఎవరైనా ఫోన్ చేస్తే ఒక సేవకుడు ఫోన్ చేసి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాలి. చాలా సహనం ఉంది. అడిగా ఎక్కడి నుండి వణుకుని అసలు మందిరంకి వెళ్ళా, ఇంటి దగ్గర కూర్చొని నల్లపసు గొలుసు ఎంత ఎద్దో, నా అందాడు ఎంత ఎద్దో కొటేషన్ లెక్కేసుకుంటున్నాడు. ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. దేవుని స్తోత్రం. సేవ్ చేసుకున్నాలే నెంబరు, సాయంకాలం చేస్తా ప్రశాంతంగా. రిపేర్ అని మళ్ళీ. అసలు ఆదివారం ఎక్కడుండాలండి క్రైస్తవుడు? ఆదివారం ఉదయం క్రైస్తవుడు మాంసం కొట్ల దగ్గర, కొత్తిమీర దగ్గర, కరేపాకు దగ్గర, ఉల్లిపాయల దగ్గర కనబడకూడదు. దేవుని మందిరానికి రావటానికి హృదయాన్ని సిద్ధపరుచుకునే చోట కనబడాలి. కనుక ఏమంటున్నాడు ఇక్కడ ఏలియా? ఏమంటున్నాడు? మొదట ఒక అప్పము చేసుకుని నా ఎద్దుకు తీసుకుని రమ్ము, తర్వాత నీకు నీ బిడ్డలకు అప్పములు చేసుకునము అని అంటూ ఎప్పుడైతే అది చెప్పాడు, వాగ్దానం చెప్తున్నాడు. భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున, హలో వాక్యం విను. అంతటా
ఏలియా అంతటి ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చారంటండి. దేవునికి స్తోత్రం. అనేక దినాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మర్చిపోడండి. నేను ఎక్కడో బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను. ఆ రోజు ట్రైన్లో వెళ్ళాం, రిజర్వేషన్. ట్రైన్లో దిగి మళ్ళీ కారులో వెళ్ళాం. వర్షం భయంకరమైన తుఫానండి, అల్పపీడనం. అసలు మొన్న వర్షం ఎలా పడిందో, ఈ వరదకు ముందు వర్షం ఎలా పడిందో ఒక రోజు అలాంటి వర్షం. కారుడు మామూలుగా 1000 రావాల్సిన 2000 అన్నాడు. ఇటు 2000 అటు 2000 అక్కడికి వెళ్ళడానికి. మళ్ళీ ట్రైన్ అంతా కలిపితే వాళ్ళ పుట్టినరోజుకి వెళ్తే ఒక 10,000 ఖర్చు అయింది. వాళ్ళు ఏం చేశారంటే అయిపోయిన తర్వాత అయ్యగారు కానుకనే వద్దండి అంటే బలంటోళ్ళు ఉంచండి అని చెప్పని కవర్ ఒకటి పెట్టారు. కారు మాట్లాడు కదా, పాలకొల్లు రాగానే కవర్ తీసి మెల్లగా తీస్తే ఒక 200 రూపాయల నోట్లు బయటకు వచ్చాయి. కవర్లో 100 రూపాయలు, 200 కూడా కాదండి. మనకు ఎంత ఖర్చు అయింది అసలు నాకు అర్థం కాల. ఎమ్మడే ఏటీఎంలోకి వెళ్ళి కారుడు చెప్పు, బాబు ఆపు, డ్రా చేసేస్తా అని చెప్పని మొత్తానికి డ్రా చేశాను. 10,000 రూపాయలు ఖర్చు, 100 రూపాయల ఆదాయం. 9,900 ఉన్నావా, ఉంటే అసలు ఉన్నావని అలాగేమనకుండా, ప్రభు నువ్వు అన్యాయస్తుడైన దేవుడివి కాదు. రైట్. పాలకొల్లు స్టేషన్లో టికెట్ తీసుకొని మర్యాదగా ట్రైన్ ఎక్కబోతున్నప్పుడు ఫోన్ చేశారు. అన్నయ్య ఎక్కడున్నారు అన్నయ్య అని వేరే వాళ్ళు. అమ్మ ప్రస్తుతానికి పాలకొల్లో ఉన్నాను అంటే, అయ్యో బరెంటి వాళ్ళు అన్నయ్య మీరు వస్తా మీరు మా ఊరి మీదుగా వెళ్తారు, కైకలూరులో ఉన్నాం కదా, మీరు ఏ ట్రైన్కి వస్తున్నారంటే ఈ ట్రైన్కి వస్తున్నామంటే మేము వస్తున్నాం అన్నయ్య. వాళ్ళు వచ్చారు. అభిషేక్ గడికి రొయ్యలు బిర్యానీ అంటే ఇష్టమని, ఆడికి వదినకి చేపలు అంటే ఇష్టమని మనం అడగల. గత వారం చెప్పాను కదా, అమ్మా లక్ష్మి కొరమేన్లో చెప్పండర్రా, నేను ఒక్కడినే చెప్పి చిత్రం వేయపడం వెళ్ళరు, మీరు కూడా చెప్పండి అలా. చేపలమ్మ కొరమేన్లు కనబడుతున్నాయి, నువ్వు తలకాయలు పట్టుకుని తిరుగుతున్నట్టు కంటే వీళ్ళు మొత్తం పిచ్చమాలోకాలు కదా. అయ్యా పొట్టలో నొప్పిగా ఉందంటే మొక్కుకో 50,000 కట్టు. హాస్పిటల్కి వెళ్తే 5,000 అవుతాయి, మనోడి దగ్గర 50,000 అవుతాయి. అలాంటి వాళ్ళందరూ బాగున్నారు, దేవునికి స్తోత్రం. కొంతమంది కొంతకాలం బాగుంటారు, అన్ని కాలాల్లో చూడండి. నీతిమంతుడి కంటే అనీతిమంతుడు ఎప్పుడు ఏమవుతుంటాడంట, వర్ధిల్లుతూ ఉంటాడు. కానీ ఆడు వర్ధిల్లటం అనేది శాశ్వత కాలం కాదు. సేవను సేవగానే చేయాలి, సేవను బిజినెస్గా చేయకూడదు. మీకు దశమ భాగం ఇవ్వండి అని గద్దించాలి, కానీ మీరు డబ్బులు తీసుకురండి అని గద్దించకూడదు. దేవునికి స్తోత్రం. అది ఎవరిది? దశమ భాగం ఎవరిది? అది నువ్వు ఇవ్వాలి, అది నీకు ఇమ్మని కూడా చెప్పాలి, అది గద్దించి చెప్పాలి సేవకుడు. ఆ రైట్స్ ఎవరికి ఉన్నాయంటే సేవకుడికి ఉన్నాయి, కానీ అలాగా చేయకూడదు. కనుక ప్రియ స్నేహితులారా, మేము వచ్చాము కైకులు రాగానే బిర్యానీలు, చికెన్లు, తర్వాత చేపలు, మన చెరువులో అని పాలు ఒక 10 లీటర్లు బాటిల్ పోసి వాడుకోండి, వారం రోజులు అంతా అయిన తర్వాత అన్నయ్య ఏం లేదు అని చెప్పిన ఒక ఆమె వచ్చి చిన్న కవర్ అని చెప్పని ఒక 10,000 రూపాయలు, ఇంకొక ఆమె ఇంకొక చిన్న కవర్ అని ఇంకో 10,000 రూపాయలు. దేవుని స్తోత్రం చెప్తారా? మర్చిపోడండి. అక్కడ 100 రూపాయలు ఇవ్వగానే మొత్తం లో బీపీ వచ్చేసి ఇక అయిపోయింది జీవితం అని అనుకోలే. ప్రభు పని మనం చేస్తూ వచ్చాం. మరి వాళ్ళ కవర్ పొరబడబడిందో ఏంటో తెలియదు. కారుడికి ఇద్దాం కదా, కవర్ తీస్తే ఎంత వచ్చింది చెప్పండి. అసలు ఆ వర్షంలో కూడా నాకు అసలు వెట్టగలిగింది అప్పుడే. దేవునికి స్తోత్రం కలుగుగాక. అసలు ఇవన్నీ ఎందుకండి దేవుడికి అనుమతిస్తాడంటే మనం సేవా జీవితంలో కొన్ని అనుభవాలు. కనుక ఇక్కడ ఏం చేస్తుందంటే, ఆమె ఎప్పుడైతే అలా చేసిందో ఆమెకి ఏం కొదువు కలదంటే, ఆహారము కొదువు కాదు. ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చారు. చూడండి, ఆమె ఏం చేస్తుందంటే కరువులో కూడా ప్రవక్త మాటకు లోబడి ఆమె పోషించబడింది. అందుకే ఆమె అంతో దేవుడి ఏలీ ఏమన్నాడంటే, నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండమన్నాడు. లోబడింది, ఆమె ధైర్యాన్ని పొందుకుంది. లోబడింది. ఆ పిండి తక్కువ కాకుండా, బుడ్డిలో నూనె తక్కువ కాకుండా అనేక దినాలు ఆమె కుటుంబం అంతా పోషించబడింది. దేవునికి స్తోత్రం. ఏలియా లోబడ్డాడు. ఇక్కడ ఎవరు సారేపతి విధవరాలు కూడా
లోబడింది. మూడవది చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి 6 మాటలు చదివితే, 1 నుండి 6 మాటలు చదివితే, లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి 6 మాటలు చదివితే, చదవండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నేసరితు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన తమ దోణెలలో ఆ దోణెలలో సిమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని చెప్పి అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవునికి స్తోత్ర. అందుచేత వారి వలలు ఏమయ్యాయంటే పిగిలిపోయాయి. దేవునికి స్తోత్రం. పగిలిపోవు, పిగిలిపోతాయి. ప్రియ స్నేహితులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పేతురు నష్టములో ఉండి ఏం చేస్తాడంటే దేవుని మాటకు లోబడి వల వేశాడు. రాత్రంతా ప్రయాసపడ్డాం, చాలాలు ప్రయాసపడ్డాం. ఈరోజు చాలామంది ఏడుస్తున్నారు, అయ్యా చాలాలు మేము ప్రయాసపడ్డాం. ఇంకా రాజీవ్ నగర్ ఆ ఏరియాలో అయితే నీళ్ళు ఏంటండి భయంకరంగా ఉన్నాయి. కండ్రికలో చాలా ప్రాంతాలు ఏంటండి నీళ్ళు, కట్టుబట్టలు కూడా మిగల్లా. చాలామంది అండి భయంతో పాటు నేను అనుకుంటున్నాను, మంచాల మీద కదలలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు ఎక్కడున్నారు నాకు అర్థం కావట్లా. అసలు మంచాల మీద ఉండి కదలలేని వాళ్ళు సురేష్ బాయ్ గారు వాళ్ళు ఎక్కడున్నారు? అసలు లగేజీలు సర్దుకోవడానికి టైం చాలట్లేదు, బట్టలు సర్దుకోవడానికి టైం చాలలేదు, అసలు పారిపోవడానికి టైం చాలదు కదా. ఈ మంచం మీద ఉన్న ముసలోడిని లేపి మోసి అంత సమయం ఏమైనా ఉందంటారా? నిజంగా ఒక మాట చెప్తాను, మన విజయవాడలో 60 మందే చనిపోయారంటారా? చెప్పండి, 60 మందేనా? 60 మందేనా? గవర్నమెంట్ చెప్తున్నట్టుగా వాళ్ళందరూ బంగాళాఖాతంలో కొట్టుకుపోయిన అందరూ ఎటు వెళ్ళిపోయారండి. ఇబ్రహీంపట్నంలో చాలామంది ప్రవాహంలో వెళ్ళిపోయారండి. ప్రియ స్నేహితులారా, గమనించండి. వీరు చూడండి, ఆయన మాట విని, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమి. కొంతమందికి ప్రయాస ఎక్కువ, లాభం తక్కువ. మనిషి ప్రయాసపడుతున్నాడు, దేవునికి ఇవ్వవలసినంత స్థానం ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసినంత ఇవ్వకుండా, దేవునికి అర్పించవలసింది అర్పించకుండా ప్రయాసపడుతున్నాడు. కానీ మానవుడు సక్సెస్ కాలేకపోతున్నాడు. వారు లోబడ్డారు. లోబడి నష్టంలో లాభాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం. అక్కడ చేపలు లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడ ఏం వేస్తారంటే వలలు వేస్తారు, విసిగిపోయారు, వేసారిపోయారు. ఒకసారిగా చేసింది, రాత్రంతా వల వేస్తూనే ఉన్నారు. అసలు పగల కంటే చేపలు ఎప్పుడు పడతాయంటే రాత్రి పడతాయి. కానీ యేసుప్రభు ఎప్పుడు ఏమన్నాడంటే పగలే ఏమన్నాడు. దేవునికి స్తోత్రం. అలా ఏం చేశారంటే రాత్రంతా మేము ప్రయాసపడ్డామంటే అప్పటికి ఏమైపోయింది, తెల్లవారింది, పగలు వచ్చేస్తుంది. ఆ పగలే కనుక ఆ రాత్రిపూట చేపలు ఎక్కువ ఉంటాయా, పగలపూట ఎక్కువ ఉంటాయంటే రాత్రిపూటే. అందుకే వీళ్ళు రాత్రిపూట వేటకి వెళ్తారు చేపలు పట్టేవాళ్ళు. కానీ యేసు ప్రభు మాట పట్టుకుంటే అది పగలైనా, అది రాత్రి అయినా, అది మధ్యాహ్నమైనా ఆయన మాటకు లోబడితే దేవుని కార్యాలు మనం చూస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. స్వర్గపూర్ రోడ్లో మీటింగ్ పెట్టాలి.
వేరే వాళ్ళని అడిగాం, అంటే ఇక్కడ వద్దండి అన్నారు. సేమ్ చేయాలి అర్థం కాల. మంచి మే నెల, ఎండ, భయంకరమైన ఎండ. సేవకురాలు నేను ఏం చేస్తాను వెళ్తే, ఇదేంటి ఇక్కడ వద్దంటున్నారంటే ఇక్కడ పెట్టొద్దు అన్నారు. ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేశాను, ఒక అరగంట ప్రార్థన చేసుకుని వెళ్ళాను. ఎక్కడ ఈరోజు మనకు క్లారిటీ అయిపోవాలి. ఒక ఇంట్లో మంత్రాలు వినబడతా ఉన్నాయి, మంత్రాలు వినబడుతున్న ఇంటికే ప్రభు వెళ్ళమన్నారు. దేవుని స్తోత్రం. అంటే వేరే దగ్గర వాక్యం కనబడింది, అక్కడ పెడదామంటే వాళ్ళు చెప్పారు, మా పాస్టర్ అసలు ఎవరిని పెట్టినెవరు, పెడితే మా సంఘం వాళ్ళే పెట్టాలి కానీ ఇంకెవరు పెట్టరు. చెప్పామ్మా, ఇది సంఘానికి సంబంధించిన మీటింగ్ కాదు, ఇది సువార్త సభ, మేము బయట పెట్టుకుంటాం, ఎవరి ద్వారా మీరు పెట్టారంటే మీరు పెట్టారు, మా ద్వారానే మీరు అంటే చాలంటే అలాగ అనమండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే మంత్రాలు వినబడిన ఇంటికి వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. అనగానే వెళ్ళాం. వెళ్తే ఆయన ఇక్కడ విభూది, ఇక్కడ విభూది, ఇక్కడ మొత్తం ఒళ్ళంతా విభూది రాసుకుని ఉన్నాడు. సార్ నమస్తే నమస్తే అండి, నేను పాస్టర్ గారిని అండి అంటే చెప్పండి అన్నాడు. మేడే రోజు ఒక మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటామండి అన్నాడు. పెట్టుకోండి అన్నాడు. ఆయనకి వినబడిందా లేదా నాకు డౌట్ మళ్ళీ. అంతే కదా మరి, మనం వెంబడే ఏదైనా మీరు అలాగనే వినబడలేదని అడిగితే మళ్ళీ లేనిపోయిన గొడవ కదని, ఇది పబ్లిక్ సర్వీస్ కనుక మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సార్ ఏం లేదండి, మీటింగ్ పెట్టుకుంటాం ఇక్కడ, మీటింగ్ అని మళ్ళీ ఏ మీటింగ్, కమ్యూనిస్టుల మీటింగ్ అనుకుంటాడేమని, ఇక్కడ ఒక ప్రార్థన పెడతామండి అంటే, మీరు చెప్పింది నాకు అర్థమైంది, మీరు పాస్టర్ గారు ఇక్కడ ప్రార్థన సంబంధించిన మీటింగ్ పెట్టుకుంటారు అంతే కదా అన్నాడు. అవునండి పెట్టుకోండి అన్నాడు. కరెంటు మన సరిపోద్దా అన్నాడు. వద్దండి అన్న. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా దేవుడు కార్యం చేశాడు? ఒక అన్యుడు ద్వారా. సార్ చెప్పాను కరెంట్ ఏమొద్దు సార్, ఎవరైనా అడిగితే కనుక మేమే పెట్టుకోమని మాట్లాడి దాన్ని ఏమని చెప్తానండి అన్నాడు. అద్భుతంగా మీటింగ్ జరిగింది స్వర్గపూర్ రోడ్లో. 2 రోజులు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడికి బుర్రలో ఏదో పురుగు కదిలింది. పుష్కరాల పేరుతో మొత్తం ఇళ్ళని లేపేశాడు. లేపేశాడు చింత మనకు లేదు. ఆ ప్రజలకు మనం సువార్త అందించాం. ప్రియ స్నేహితులారా, అంటే ప్రార్థన చేస్తున్నాం. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ప్రార్థన చేస్తున్నాం, ఎండ ఎలా ఉందంటే బయటకు వస్తే అసలు అల్లాడిపోతున్నాం. ప్రభు అన్నాడు నువ్వు ఇప్పుడు వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. లోబడి వెళ్ళాము కనుకనే అక్కడ ఒక అన్యుడి జీవితంలో, ఒక అన్యుడి నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పని చేయడానికి మార్గాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం. మనం వెళ్ళమంటే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉందలే, ఇప్పుడే అవసరమా, తర్వాత వెళ్తాను, 4ంటికి ఎండ తగ్గినాక వెళ్తానని మనం చెప్తాం. అలా చెప్తే మనం దేవుని కార్యాలు చూడలేం. దేవునికి స్తోత్రం. అసలు మనం వాంబే కాలనీ సువార్త పెడితే వాంబే కాలనీ సువార్త పెడుతున్నామని దేవుని సంకల్పం ఏంటో మనకు తెలియదు. అసలు విమర్శించేవాడు ఎవడొకడు ఉంటాడు కదా, ఆ వాంబే కాలనీలో సువార్త ఎందుకు, నా మనసుకు నాకే అనిపించింది, వాంబే కాలనీకి ఎందుకు, వాంబే కాలనీకి ఎందుకని. వాంబే కాలనీకి ఎందుకు సువార్త అవసరమో మనకంటే ఎవరికి బాగా తెలుసు? దేవునికి బాగా తెలుసు, మనకు అప్పటికి తెలియదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అసలు మొన్న వెళ్తే ఆ రోడ్లన్నీ మనం వెళ్ళామండి. తేజ ఎవరో అక్కడ నీళ్ళు కావాలంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చాం. వెళ్తే అసలు ఎవరెవరు ఆ రోడ్లన్నీ మనం నడిచినవే, ఆ రోడ్లన్నీ మనం తిరిగినవే, ఆ రోడ్లన్నీ మనం సువార్త ప్రకటించినవే. ఆ రోడ్లో మీకు లైసెన్స్ ఉందని అడిగినోడు కూడా ఆ రోడ్డే. దేవుని స్తోత్రం. ఆయన కింద ఉన్నాడో లేదో తెలియదు అసలు. ఇంకా అలాగే అరుగు మీద కూర్చొని ఉంటే కనుక అలాగ అరుగు మీద వెళ్ళిపోయి ఉంటాడు అసలు. ప్రియ స్నేహితులారా, మనం ప్రభు మాటకు లోబడ్డాం, సువార్తను ప్రకటించాం, దేవుని కార్యాలు చూస్తాం. వీళ్ళేం చేస్తారంటే వీరు లోబడి వల వేస్తారు. వారు లోబడి ఆయన మాటకు లోబడి వల వేస్తారు కనుక నెంబర్ 1 ఏంటంటే నష్టంలో లాభాన్ని చూస్తారు. వారు లోబడి వల వేస్తారు కనుక వారి వలలు పిగిలిపోయినంతగా వారు దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం. వారు లోబడి వల వేశారు కనుక వారు ఏం చేస్తారంటే వారు దేవుని కార్యాలను చూస్తారు. చూడండి, వాక్యం సెలవిస్తుంది 7వ మాటలో, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంఖ్యలు చేసి వారు వచ్చి వెంటనే 2 దోణులు మునిగినట్లు నింపారంట. దేవునికి స్తోత్రం. అసలు పగలపూట 2 దోణులు మునిగినట్లుగా చేపలు పట్టాలంటే ఇదంతా కూడా ఒక్కసారే ఒక్క మాట కలిగి ప్రభు ఏమన్నాడు? వేశారు.
వేస్తే వలలు పిగిలిపోయినట్టుగా చేపలు పడ్డాయి. అంత మాత్రమే కాదు, వేరొకరు పిలిచారు, సహాయం చేయమని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన 2 దోణులు కూడా ఏమైపోయాయంటే మునిగిపోయేటట్లుగా నింపారు. దేవునికి స్తోత్రం. చూడండి, అప్పుడు 8వ మాటలో సీమోను పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, దేవుని కార్యం ఎప్పుడైతే జరిగిందో తానేంటో గ్రహించి ఎవరి పాదాలు పట్టుకున్నాడంటే ప్రభు. ఏమండి, లేమిలో ప్రభు పాదాలు పట్టుకోవడం కాదు, ఆశీర్వదించబడినప్పుడే ప్రభు పాదాలు పట్టుకో. దేవుని కార్యాన్ని చూశాడు, ప్రయాసపడ్డాడు, ఒళ్ళు హోనమైపోయింది, దేవుని మాటకు లోబడి వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టాడు. ఇక ప్రభుతో పని లేదని వెళ్ళిపోలా. ఏం చేశాడంటే దేవుని కార్యాన్ని చూసి, దేవుని కార్యాన్ని గ్రహించి ప్రభు పాదాల మీద పడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు పాదాల మీద పడి చూసి ఏమంటున్నాడు? ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. నన్ను విడిచి వెళ్ళిపోయా, నేను మంచోడిని కాదు, నేను పాపాత్ముడిని అని చెప్పాడు. కానీ చూడండి, అలాగే చెప్పాడు. ఏమన్నాడంటే చదవమ్మా. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉంది. చూడండి, తర్వాత ఏం చేశారంటే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు అనేక గంభీరమైన కార్యాలు చేయగలిగిన ఒక వ్యక్తిగా దేవుడిని పేతురును వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు మనకి ఎంతమంది కనబడ్డారంటే ఏలియా లోబడ్డాడు. తర్వాత సారేపతి విధవరాలు జీవితంలో ఏలియా 2వసారి లోబడి, అలాగే సారేపతి విధవరాలు కూడా లోబడ్డానికి సిద్ధపరిచాడు. 3వది ఆయన శిష్యుడైన పేతురును అనేక మంది లోబడి విస్తారమైన చేపలు పట్టారు. కనుక రండి, మనం అందరం ఏం చేద్దామంటే ప్రభు మాటకు ఈరోజుతో ఈ అంశం నేను పూర్తి చేస్తూ ఉన్నాను. మనం లోబడదాం దేవుని మాటకు, దేవుని సేవకుల మాటకు, వాక్యానికి మనం లోబడి మన జీవితంలో అనేక గంభీర కార్యాలు చూద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ పునరుత్థాన దినమందు మీ దాసులు నిలవబెట్టించి మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. అవునయ్యా, ఏలియా లోబడినట్లుగా, ఇదిగో ఏలియా 2వసారి లోబడినట్లుగా, సారేపతు విధవరాలు లోబడినట్లుగా, నీ శిష్యులు లోబడినట్టుగా ప్రభు మేమందరం లోబడ్డానికి మీ కృప చూపించి, గొప్ప దేవుడా నీకు వందనాలు. దేవా, మేము లోబడి నీ కార్యాలు చూడటానికి సహాయం దయచేయి. లైవ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు బట్టి, సంఘంలో ఉన్న బిడ్డలు బట్టి అయ్యా, మమ్మల్ని అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.